అంటే రాజు గారు ఫస్ట్ నుంచి కూడా ఏపీలో అరాచకాలు లేకపోతే ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు అప్పులు ఆర్థిక అసమర్థత ఇవన్నీ జరుగుతుంటే కూడా కేంద్రం పట్టించుకోకుండా చూస్తూ కూర్చుంది అనే ఒక చర్చ నడుస్తోంది. దీంతో ఏమైంది, రాష్ట్ర ప్రజల్లో ఓహో బీజేపీ జగన్కి సపోర్ట్ చేస్తోంది, ఎంకరేజ్ చేస్తోంది, వాళ్ళిద్దరు ఒకటే అనే ఒక బలమైన ఇది పేరుకుపోయింది. అది మీకు తెలుసు, చాలాసార్లు చర్చించాం మనం. అయితే ఇప్పుడేమైంది, ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉండాలి, స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉండాలి కదా ఎప్పటికప్పుడు. సరే మీరంటే పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి కేంద్రానికి సంబంధం లేదు, ఇదంతా ఎన్నికల సంఘాన్ని అని మీరు అంటారు. కానీ ఎవ్రీవన్ నోస్, అవునన్నా కాదన్నా కేంద్ర సపోర్టు, కేంద్రం యొక్క ఆదేశాలు బ్యాక్ ఎండ్ దీంతోనే నడుస్తూ ఉంటాయి వ్యవస్థలన్నీ, తెలియదేముంది. ఇంత జరిగి స్వయంగా ప్రధానమంత్రి గారి సభలోనే అవరోధాలు జరిగితే కూడా ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు, వెంటనే ఆన్ ది స్పాట్ యాక్షన్స్ లేకుండా అనే దాని మీద మాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. ఏంటండి మీరు ఇంకా నమ్ముతున్నారా అని మాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. మరి మీరు నమ్ముతున్నారా? లేదండి, నేను ఇప్పుడు ఇవాళ మీరు చూశారు వెంకటకృష్ణ గారు వాళ్ళ నలుగురు ఎస్పీలని ఈసీ ఆఫీసు అంటే విజయవాడలో ఈసీ ఆఫీస్కి వచ్చి ముఖేష్ మీనా గారు సంజాయిషి ఇమ్మన్నారు. అంటే ఒక ప్రొసీజర్ జరగాలి కదండి. ఆ సంజాయిషి ఇచ్చిన తర్వాత డెఫినెట్గా సాటిస్ఫై సంజాయిషి ఇచ్చే అవకాశమే లేదు. ఏది రాసినా సరే అదేదో ఊరికి ఐవాష్ కోసం రాయటం తప్ప డెఫినెట్గా దాని మీద రాబోయే 48 గంటల్లో డెఫినెట్గా చర్యలు ఉంటాయి. ఎందుకంటే మన ఎలక్షను మే 13 వెంకటకృష్ణ గారు. అవును. సో ఇమ్మీడియట్గా అంత ఒక్క రోజులోనే వాళ్ళని మార్చవలసిన అవసరం లేదు. లెట్ ద ప్రొసీజర్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళు తప్పు చేశారన్నది నిజం, ముఖ్యమంత్రి వాళ్ళతో తప్పు చేయించాడన్నది నిజం. ఈ నగ్న సత్యాన్ని ఎవరూ కూడా దాయలేరు. అసలు ఫండమెంటల్గా నలుగురు రెడ్లను అక్కడ ఎస్పీలు వేయటం ఏంటండి, అసలు బుద్ధి ఉందా? దట్ ఈస్ ద ఫండమెంటల్ క్వశ్చన్. అక్కడే దొరికేశారు. ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు, ఆ నలుగురిని వేయాలా? సో అక్కడే అడ్డంగా, ఎందుకంటే వాళ్ళే ఏ అన్యాయానికైనా చేయటానికి రెడీగా ఉన్నారు. ఒక అధికారి పోస్టింగ్కి ఒక అధికారి క్యాలిబర్, ఒక అధికారి క్యారెక్టర్ని డిసైడ్ చేయడానికి సామాజిక వర్గం అనేది బేస్ కాదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఫలానా సామాజిక వర్గం వాడు కాబట్టి అధికారులకు ఎక్కడ పోస్టింగ్లు ఇవ్వకూడదు అనలేం కదా. గతంలో వాళ్ళంటే పిచ్చారోపణలు చేశారు, 39 మంది డిఎస్పీని చేస్తే అప్పుడు ముగ్గురికి ఇస్తే 39 వాళ్ళంటే చేశారు. నేను కాదంటలా, లేదు అనేది అది కాదండి, నేననేది అది కాదు. ఒక కార్యక్రమానికి మనం పెట్టినప్పుడు అధికారుల్ని, రాష్ట్రంలో 25 జిల్లాలు ఉన్నాయి, 25 ఎస్పీలు ఉన్నారు కదా, ఈ నలుగురినే ఎందుకు ఈ మీటింగ్కి పోస్ట్ చేయవలసి వచ్చింది అనేది నా ప్రశ్న. ఓకే, సరే ఒక ఆయన ఆ లోకల్లో ఎస్పీ ఉన్నాడు, బట్ మిగిలిన వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో వై ఓన్లీ దట్ సఫిక్స్ అనేది జనరల్గా ప్రజల్లో వస్తుందండి, ప్రజల్లో వస్తుంది. అదే వచ్చింది ప్రజల్లో. వాళ్ళకి ఎస్పీ పోస్టులు ఆ క్రూషియల్ ఏరియాలో వాళ్ళనే ఎందుకు పెట్టారు, ఈ మీటింగ్కి వాళ్ళనే ఎందుకు ఇక్కడ ప్లేస్ చేశారు అన్నది మీరు అవునన్నా కాదన్నా, మీరు ఎంత నిస్వార్థంగా జగన్మోహన్ రెడ్డి పోస్టింగ్లు ఇచ్చాడని చెప్పి మీరు మాట్లాడినా పబ్లిక్ బుజ్జి కన్నలు కాదు వెంకటకృష్ణ గారు. దే ఆర్ నాట్ బిలీవింగ్. ఎందుకంటే అది నిజం కాదు కనుక. ఒక స్ట్రక్చర్డ్గానే వాళ్ళని ప్లేస్ చేశారు అన్నది పచ్చి నిజం సార్. నేనైతే ఈ విషయంలో మీ అభిప్రాయంతో ఏకీభవించినందుకు నన్ను అన్యదా భావించొద్దు. ప్రజలు ఏకీభవించట్లేదు, నేను ఏకీభవించను. అయ్యో భలేవాళ్ళు, మీరు విభేదించారని అన్యదా భావించేది లేదు. ఆయన సైకాలజీ లేకపోతే ఆయన మోడల్స్ ఆపరేషన్ అట్లాగే ఉంటుందని నాకు తెలుసు. కానీ అధికారులు కూడా